Namaskaram all, welcome back to Being Lyric channel. This is your Rukmini Likith. ఎక్కడికో మాయమైపోలేదు. బేసికలీ యువర్ గర్ల్ హ్యాస్ స్టార్టెడ్ ఆఫీస్. సో ఆఫీస్కి వెళ్ళి రావడం అండ్ ఉన్న టైంలో కొంచెం కౌముదితో స్పెండ్ చేయడం. సో ఐమ్ జస్ట్ అడ్జస్టింగ్ అనమాట. అది చాలా హెక్టిక్ అనిపించింది. బట్ ఐ టుక్ మై బ్రేక్ అండ్ నౌ ఐమ్ బ్యాక్. అది ఊరికే నౌ ఐమ్ బ్యాక్ కాదు, ఐఎమ్ బ్యాక్ విత్ లైక్ ద మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో. ప్రస్తుతానికి మన వీడియోలో ద మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో, దట్స్ ద పౌడర్ క్లెన్జర్స్ వీడియో. తదా! సో ఎక్కువ సోది లేకుండా లెట్స్ గెట్ రైట్ ఇన్ టు ద వీడియో. పౌడర్ క్లెన్జర్స్ అంటే మన దగ్గర ఉన్న లైక్ రియలీ నైస్ ఇంగ్రీడియంట్స్ని యూజ్ చేసి ఒక పౌడర్ కంకాక్షన్ క్రియేట్ చేయడం అనమాట. అండ్ అది మన స్కిన్ని క్లెన్స్ చేస్తుంది. మరీ ఈ వీడియో స్టార్ట్ అవ్వకముందే చెప్తున్నాను, పౌడర్ క్లెన్జర్స్ మార్నింగ్ టైమ్స్ మాత్రమే వాడాలి. ఎందుకంటే అవి స్కిన్ని లైక్ చాలా మైన్యూట్గా క్లెన్స్ చేయగలుగుతాయి. అంతేకాని లైక్ సన్ స్క్రీన్ని, మేకప్ని దే కాంట్ రిమూవ్ ఇట్. సో అది లైక్ అట్ ది ఎండ్ ఆఫ్ యువర్ డే యూస్ చేసే క్లెన్జర్స్కి అయితే ఇది యూజ్ అవ్వదు. మేబీ ఒక థర్డ్ క్లెన్స్ లాగా అయితే యూజ్ అవుతుందేమో. బికాస్ ప్రోడక్ట్ యూజ్ చేయడం, ప్రోడక్ట్ తీసుకోవడం, దాన్ని చేయడమే కాదు, లైక్ హౌ మనం దాన్ని ఎలా యూజ్ చేస్తున్నాం అనేది కూడా ఇట్స్ రియల్లీ ఇంపార్టెంట్. సో యూ కెన్ కన్సిడర్ దెమ్ యాజ్ పర్ఫెక్ట్ మార్నింగ్ క్లెన్జర్స్. అండ్ అసలు ఈ పౌడర్ క్లెన్జర్స్ అంటే ఇది మ్యాటర్. అండ్ దీన్ని నేను 5 కేటగిరీస్గా డివైడ్ చేశాను ఈ పౌడర్ క్లెన్జర్స్ని. ఒకటి ఫర్ ఆయిలీ స్కిన్, నార్మల్ స్కిన్, సెన్సిటివ్ స్కిన్, for tan removal, and the other one is the bridal glow uptons. దీన్ని uptons అని కూడా అంటారు. Without any further ado, let's do our first upton / powder cleanser for నార్మల్ స్కిన్. ఇప్పుడు నేను చూపిస్తున్న మెజర్మెంట్స్ అన్నీ లైక్ స్పూన్ వైజ్ ఉంటాయి. లైక్ 1 స్పూన్, హాఫ్ టీ స్పూన్, లైక్ 1 స్పూన్. ఎందుకు అంటే లైక్ హ్యూజ్ మెజర్మెంట్స్తో నేను ఇప్పుడు 5 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లెన్జర్స్ చేస్తే ఇట్ విల్ బీ యూజ్లెస్ ఫర్ మీ, అంటే ప్రోడక్ట్ వేస్టేజ్ అవుతుంది. సో మీరు దీన్ని హ్యూజ్ బ్యాచెస్లో చేసుకోవాలి అనుకుంటే జస్ట్ డబుల్ లైక్ ఈక్వల్ చేసుకోండి. లైక్ 1 టీ స్పూన్కి మీరు 1 కప్ చేసుకుంటుంటే దాని ప్రకారంగా మెజర్మెంట్స్ అయితే చేంజ్ చేసుకోండి. హోప్ఫుల్లీ ఐఎమ్ క్లియర్. బట్ ఆబ్వియస్లీ రెసిపీస్లో మీకు ఏదైనా డౌట్ వస్తే కామెంట్ చేయండి. 2 to 3 బిజినెస్ 2 to 3 వర్కింగ్ డేస్లో అయితే ఐ విల్ డెఫినెట్లీ రెస్పాండ్. సో దాట్స్ దాట్. ఐమ్ టేకింగ్ అ బౌల్ అండ్ సో నార్మల్ స్కిన్కి ఫస్ట్ కావాల్సింది, నేను ఇక్కడ ఉన్న అన్ని క్లెన్జర్స్లోనూ యూజ్ చేస్తున్న లైక్ కామన్ ఇంగ్రీడియంట్స్ కొన్ని ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మూంగ్ దాల్ పౌడర్ అనమాట. మూంగ్ దాల్ అంటే పెసలు అంటాం కదా మనం, ఆ పెసల పౌడర్ యూజ్ చేస్తున్నాను. 1 స్పూన్ ఆఫ్ మూంగ్ దాల్ పౌడర్కి ఐఎమ్ యూజింగ్ 1 స్పూన్ ఆఫ్ ఓట్స్ పౌడర్. ఓట్స్, మూంగ్ దాల్ ఇవన్నీ చాలా జెంటిల్ ఉన్నప్పటికీ లైక్ స్కిన్ ఇట్ జస్ట్ మేక్స్ ద స్కిన్ సో సాఫ్ట్ అనమాట. అండ్ హాఫ్ టీ స్పూన్ ఆఫ్ రైస్ ఫ్లోర్. నేను స్పూన్స్ చూపించట్లేదు బికాజ్ ఐమ్ ఐబాలింగ్, బికాజ్ నాకు ఒక ఐడియా ఉంది ఎలా కావాలి అని. అండ్ హాఫ్ టీ స్పూన్ ఆఫ్ ఆరెంజ్ పీల్ పౌడర్ అండ్ 4th టీ స్పూన్ ఆఫ్ టర్మరిక్. సో నార్మల్ స్కిన్ కోసం నేను ప్రిపేర్ చేసుకున్న పౌడర్ అయితే ఇది. ఈ పౌడర్స్ ఎలా యూస్ చేయాలి అంటే దీనిని మనం ఒక సాల్వెంట్తో ఫస్ట్ కలుపుకోవాలి. సాల్వెంట్ యాజ్ ఇన్ ద లిక్విడ్ పార్ట్. అది వాటర్ అన్నా అవ్వచ్చు, మిల్క్ అన్నా అవ్వచ్చు, లేదా రోజ్ వాటర్ అన్నా అవ్వచ్చు, కర్డ్ అన్నా అవ్వచ్చు. కర్డ్ ట్యాన్ రిమూవల్ అప్పుడు నేను అది లైక్ బాగా యూజ్ అవుతుంది, ఆ రెసిపీలో అయితే యూజ్ చేయండి. లైక్ లేదా కొంచెం వాటర్లో దాన్ని మిక్స్ చేసిన వెంటనే యూజ్ చేయకుండా ఒక 2 minutes టైం ఇవ్వండి. సో దట్ ఆ ఇంగ్రీడియంట్స్ లైక్ నైస్గా మిక్స్ అవుతుంది. అండ్ ఆ టెక్స్చర్ కూడా వాటర్లో ఉన్నందుకు ఇంకా సాఫ్ట్ అవుతుంది అనమాట. సో యూ కెన్ డూ దాట్. దట్స్ అబౌట్ నార్మల్ స్కిన్స్ పౌడర్ క్లెన్జర్ అనమాట. దిస్ ఈజ్ సో గుడ్. మీరు దీన్ని మీ మార్నింగ్ రొటీన్లో ఇంక్లూడ్ చేసుకొని ఒకసారి చూడండి అండ్ యూ గైస్ విల్ టోటలీ లవ్ ఇట్. అండ్ దీది లైక్ వాటర్లో కొంతసేపు ఉంది అండ్ ఆ పౌడర్స్ అన్నిటినీ కూడా మనం చాలా ఫైన్గా గ్రైండ్ చేసుకున్నాం కాబట్టి మైక్రో టియర్స్ అయితే అవ్వవు. హోప్ఫుల్లీ మీకు కూడా అవ్వదని అనుకుంటున్నాను. బికాస్ దీస్ ఆల్ నేను ఇది ఫస్ట్ టైం నేను చేసుకోవట్లేదు. నేను చాలా ఫ్రీక్వెంట్గా ఇవి లైక్ ప్రిపేర్ చేసుకొని యూజ్ చేస్తూ ఉంటాను. ఐ జస్ట్ ఎక్స్పెరిమెంట్ విత్ ది ఇంగ్రీడియంట్స్ అంతే. సో అందులో దీస్ ఇంగ్రీడియంట్స్ ఆర్ సంథింగ్ దట్ ఆర్ ఫిక్స్డ్ అనమాట. ఈ ఇంగ్రీడియంట్స్ ఎప్పుడు నా దగ్గర ఉంటాయి.
సరే ఇట్స్ ఓకే. లైక్ ఆరెంజ్ పీల్ చెప్పాను, రోజ్ పీల్స్ చెప్పాను. ఇవన్నీ ఎక్కడి నుంచి తీసుకోవాలి అంటే, ఆరెంజ్ పీల్ హ్యాపీగా ఇంట్లోనే చేసేసుకోండి. లైక్ ఆరెంజెస్ తీయడం, కొంచెం క్లీన్ చేయడం, ఎండకు పెట్టేయడం, దాన్ని గ్రైండ్ చేసుకోవడం. దట్స్ ద బెస్ట్ ఆరెంజ్ పీల్ యూ విల్ గెట్. లేదు అంత టైం లేదు, అంత ఇది లేదు అంటే, ఐ విల్ ప్రొవైడ్ ద ప్రోడక్ట్స్ లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్ బిలో. బ్లెండ్ ఇట్ రా, బ్యూటిఫుల్. కొంచెం ప్రైజీ బట్ ఆ రా ఇంగ్రీడియంట్స్ ఆర్ రియలీ గుడ్. కొంచెం అఫోర్డబుల్ కావాలంటే ఆబ్వియస్లీ వీ కెన్ గో టు వసీగ్రవేద. వసీగ్రవేద ఈజ్ ఆల్సో లైక్ రియలీ గుడ్ అనమాట. సో దాని లింక్స్ అయితే నేను ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఆరెంజ్ పీల్, రోజ్ మనకు ఇలాంటి రోజెస్ అవైలబుల్ ఉంటాయి కదా, దీంతో మీరే డ్రై చేసుకొని పౌడర్ చేసుకోండి. బ్యూటిఫుల్ ఉంటుంది ఆ రోజ్ పౌడర్ అయితే. బట్ ఎనీవేస్, ఇఫ్ యూ కాంట్ మేక్ రోజ్ పౌడర్స్ లైక్ ఇన్ హోమ్, లైక్ మీకు టైం లేదు లేదా ఆ ఫెసిలిటీ లేదు అంటే, ఐ విల్ ప్రొవైడ్ ద రా ప్రోడక్ట్స్ లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్ బాక్స్. ప్లీజ్ టు చెక్ దట్ అవుట్. అండ్ దిస్ యూజువల్ లైక్ పెసర పిండి అండ్ ఓట్స్ పౌడర్, లైక్ సింప్లీ బై సమ్ రోల్డ్ ఓట్స్ అండ్ దాన్ని గ్రైండ్ చేసుకోండి. అండ్ పెసరపిండి నార్మల్ లైక్ పెసరపప్పు తీసుకోవడం, లైక్ దాన్ని మిక్సీ చేసుకోవడం. లైక్ పెసరపప్పు ఉంటుంది కదా, ఈ మూంగ్ దాల్, ఇది ఒక్కటి మాత్రం లైక్ మంచిగా ఒక 4-5 మినిట్స్ రోస్ట్ చేసుకొని దాని తర్వాత గ్రైండ్ ఇట్, సో దట్ అది ఇంకా మంచిగా ఉంటుందన్నమాట. 2 మినిట్స్ నేను దీన్ని వాష్ చేసుకుంటాను. ఇక్కడ ఆయిలీ స్కిన్ వాళ్ళ కోసం అయితే 1 స్పూన్ ఆఫ్ మూంగ్ దాల్ పౌడర్, 1 స్పూన్ ఆఫ్ రైస్ ఫ్లోర్ అండ్ 1 స్పూన్ ఆఫ్ ఓట్స్ పౌడర్, అండ్ దాంతోపాటు ద స్టార్ ఇంగ్రీడియంట్స్ మోరింగా లీఫ్ పౌడర్ అంటే మునగాకు పౌడర్ అండ్ హాఫ్ టీ స్పూన్ ఆఫ్ క్లే అనమాట. ఇవన్నీ మంచిగా మిక్స్ చేసుకోవాలి. సో ఆయిలీ స్కిన్ వాళ్ళ కోసం చేసిన క్లెన్జర్ టెక్స్చర్ అయితే ఇలా ఉంటుంది. ఓట్స్ ఉంటుంది కదా, సో ఇట్ వోంట్ లైక్ స్టిక్, అంటే ఒక శనగపిండి యూస్ చేస్తే ఎలా ఉంటుందో అలా అయితే ఉండదన్నమాట. సో కొంచెం ఇలా గూవీగానే ఉంటుంది. ఇందులో మోరింగా ఎందుకు యూస్ చేశాను అంటే, ఇట్స్ యాంటీ బ్యాక్టీరియల్ అండ్ ఇట్స్ రియలీ గుడ్ ఫర్ యువర్ స్కిన్ అనమాట. అండ్ మీరు ఇంకా ఫుల్ యాక్నే ప్రోన్ ఉంది అంటే, ఇందులోకి నీమ్ లీఫ్ పౌడర్ అంటే వేపాకు పౌడర్ కూడా వేసుకోవచ్చు. అండ్ దీన్ని మీరు నార్మల్ చిల్డ్ వాటర్లో అన్నా మిక్స్ చేయండి, లేదా ఇఫ్ యూ వాంట్ సమ్ మోర్ రియల్ ఎక్స్పీరియన్స్ లైక్ రోజ్ వాటర్తో కూడా యూస్ చేయొచ్చు. అండ్ ఈ పౌడర్ క్లెన్జర్స్ మీరు ఒక్కసారి అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకొకసారి లైక్ మిక్సీలో గ్రైండ్ చేసుకున్నా కూడా ప్రాపర్గా అవుతుంది. నేను ఎందుకు చేయడం లేదు అంటే, మై కౌముది పాప is స్లీపింగ్ అండ్ ఐ డోంట్ వాంట్ టు డిస్టర్బ్ హర్. సో దిస్ ఈస్ ద టెక్స్చర్, వెరీ సాఫ్ట్, బట్ స్కిన్ మీద క్లెన్స్ చేయడానికి ఇట్ కెన్ టేక్ కేర్ ఆఫ్ దట్ అనమాట. సో అండ్ ఇదే మాస్క్స్ని మీరు ఒక 4-5 మినిట్స్ యూస్ చేసిన తర్వాత స్కిన్ మీద, ఇఫ్ యూ లెట్ ఇట్ స్టే అండ్ దట్ బికమ్స్ అ టెంపరరీ ఫేస్ మాస్క్. అండ్ ఇది మీరు మీ మార్నింగ్ రొటీన్లో యూస్ చేయొచ్చు. దిస్ ఫీల్ సో గుడ్. బట్ యాక్టివ్ యాక్నే అంటే పెయిన్ఫుల్ యాక్నే ఉంటుంది కదా, ఉన్నవాళ్ళు ప్లీజ్ డోంట్ యూస్ పౌడర్ క్లెన్జర్స్. అది యాక్నేని ఇంకా ఎక్కువ అజిటేట్ చేస్తుంది అనమాట. లైక్ ఇట్ విల్ ఫర్దర్ ఇంక్రీజ్ దట్ యాక్నే. ఎందుకు అంటే, ఆ పెయిన్ఫుల్ యాక్నే ఏదైతే ఉంటుందో లోపల పస్తో పాటు ఆబ్వియస్లీ టన్స్ ఆఫ్ బ్యాక్టీరియా ఉంటుంది. అండ్ బై మిస్టేక్గా ఒక పోరస్ ఆఫ్ స్కిన్ అన్న టేర్ అయిందనుకోండి ఆ పింపుల్ నుంచి, దట్ బ్యాక్టీరియా స్ప్రెడ్స్ ఎవ్రీవేర్ అండ్ దాని నుంచి దట్ పింపుల్ స్ప్రెడ్స్ ఎవ్రీవేర్ అనమాట. సో ఇఫ్ యూ హ్యావ్ యాక్టివ్ యాక్నే దట్ ఈస్ సో రెడ్ అండ్ రా, ప్లీజ్ డోంట్ యూస్ ఎనీ పౌడర్ క్లెన్జర్స్. నేను చూపించినవనే కాదు, మార్కెట్లో ఉన్నవి ఏవి యూజ్ చేయొద్దండి. నో మ్యాటర్ వాళ్ళు ఇట్ ఈస్ ఫర్ యాంటీ యాక్నే అని ఎంత చెప్పినా ఇట్ విల్ నాట్ వర్క్. సో యాక్నే స్కిన్ వాళ్ళకి లైక్ వాళ్ళ కేరింగ్ ఇట్ వుడ్ బి డిఫికల్ట్. యాక్నే స్కిన్ వాళ్ళు వాళ్ళ స్కిన్ ఎలా చూసుకోవాలి అని అది వేరే రకంగా ఉంటుంది. యాక్నే స్కార్స్ ఇస్ డిఫరెంట్, యాక్నే ఇస్ డిఫరెంట్. సో దిస్ ఇస్ జస్ట్ అ టిప్. 1 teaspoon of oats powder, దానికి హాఫ్ టీ స్పూన్ ఆఫ్ దిస్ రోజ్ పౌడర్. అండ్ దిస్ బ్యూటీ ఈజ్ ఫర్ సెన్సిటివ్ స్కిన్. సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకు యాక్చువల్లీ నేను పౌడర్ క్లెన్జర్స్ రికమెండ్ చెయ్యను. బట్ లైక్ ఉంటుంది కదా, లైక్ బికాజ్ మీరు పౌడర్ క్లెన్జర్స్ యూజ్ చేస్తే అది ఇన్స్టెంట్ రిజల్ట్ ఇస్తుంది అనమాట. దేంట్లో లైక్ టెక్స్చర్లో మాత్రమే. బట్ లైక్ ఆ సెన్సిటివ్నెస్ని తగ్గిస్తుందా అంటే ఐ డోంట్ గ్యారంటీ, బట్ యూ విల్ ఫీల్ గుడ్ అనమాట. ఇందులో ఓన్లీ ఓట్స్ పౌడర్ అండ్ రోజ్ ఉంది. అండ్ దీన్ని సింప్లీ వాటర్లో మిక్స్ చేసుకొని యూస్ చేసేయండి అంతే. దిస్ ఇస్ సో కామింగ్ అనమాట.
లైక్ ఎక్కువ హంగామా ఉండదు. అండ్ నేను ఇప్పుడు చూపించే పౌడర్ క్లెన్సర్స్ అన్నిట్లోనూ మ్యాక్సిమం 4 to 5 ఇంగ్రీడియంట్స్ ఉంటాయి అంతే. టూ మచ్ ఇంగ్రీడియంట్స్ వుడ్ కన్ఫ్యూజ్ మీకు కన్ఫ్యూజనే అండ్ మీ స్కిన్ కూడా కన్ఫ్యూజనే. సో టేక్ ఇట్ స్లో. స్కిన్ కేర్ అదే ఇంపార్టెంట్. స్కిన్ కేర్లో లైక్ ఎంత కాస్ట్లీ ప్రోడక్ట్ వాడామా, ఎంత త్వరగా రిజల్ట్స్ వస్తాయా అని రాదు. కన్సిస్టెన్సీ ఈజ్ ద కీ ఫర్ స్కిన్ కేర్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సెన్సిటివ్ స్కిన్. ట్రస్ట్ మీ, చాలా కామింగ్ ఉంటుంది స్కిన్ మీద. బికాస్ ఓట్స్ ఇట్ సెల్ఫ్ యాక్చువల్లీ ఎగ్జిమా అంటారు కదా, లైక్ ఎక్స్ట్రీమ్ సెన్సిటివిటీ ఉన్న స్కిన్ వాళ్ళకు కూడా కొందరికి లైక్ ఇట్ హెస్ బీన్ లైక్ ప్రూవ్డ్ దట్ ఇట్స్ ఓకే. ఎగ్జిమాని అట్లీస్ట్ పెంచదు, కంట్రోల్ చేస్తుందో లేదో ఇట్ డిపెండ్స్ ఆన్ పర్సన్ టు పర్సన్, బట్ అట్లీస్ట్ దాన్ని ఇంకా ఫ్లేర్ అప్ అయితే చెయ్యదు. అండ్ దిస్ విల్ ఫీల్ సో సాఫ్ట్ అండ్ సో నైస్. స్కిన్కి లైక్ చాలా కామింగ్గా ఉంటుంది. సో మీలో ఎవరైనా సెన్సిటివ్ స్కిన్ పీపుల్ ఉంటే ప్లీజ్ డూ ట్రై దిస్ అవుట్. పెసలు కొంచెం, నైస్ కస్తూరి పసుపు, ఆరెంజ్ పీల్ పౌడర్, రైస్ ఫ్లోర్. అండ్ దిస్ ఈస్ ద బ్యూటిఫుల్ ట్యాన్ రిమూవల్ పౌడర్. సో దీన్ని యాక్చువల్లీ కర్డ్తో మిక్స్ చేసుకోవాలి. అండ్ ఐఎమ్ టూ టైర్డ్ యాజ్ ఆఫ్ నౌ, బట్ ఒకేసారి నేను ఇప్పుడు చూపించిన 5 డిఫరెంట్ పౌడర్ క్లెన్జర్స్తో నా ఫేస్ని అయితే వాష్ చేసుకుంటున్నాను. స్టిల్ వాష్ చేసుకున్న తర్వాత నా స్కిన్ మీద ఎటువంటి రెడ్నెస్ కానీ సెన్సిటివిటీ కానీ లేదు. ఎందుకంటే ఈ పౌడర్స్ ఆల్మోస్ట్ సేఫ్ టు యూస్. ఆల్మోస్ట్ ఎందుకు అంటున్నానంటే ఓట్స్ పౌడర్ అయినా కూడా పడని వాళ్ళు ఉంటారు అందుకు. అండ్ ఇవి చాలా ఫైన్గా మీరు దీన్ని మిల్ చేసుకోవాలి, గ్రైండ్ చేసుకోవాలి, సో దట్ స్కిన్ ఎక్కువ అజిటేట్ అవ్వకుండా ఉంటుంది. అది ఎక్కువ అస్సలు ఫ్లేర్ అప్ అవ్వకుండా ఉంటుంది. అండ్ దీస్ డబల్ అప్ యాజ్ అ బ్యూటిఫుల్ లిప్ స్క్రబ్ ఆల్సో. సో యూ కెన్ హ్యాపీలీ యూస్ దెమ్ లైక్ దిస్. అండ్ డీటాన్ మాస్క్ ఎప్పుడు లైక్ మ్యాక్సిమం మీకు కుదిరినప్పుడు కర్డ్తో యూస్ చేయండి. అండ్ అది చాలా మంచి రిజల్ట్స్ ఇస్తుంది. డీటాన్ మాస్క్ చెప్పానని లైక్ చైల్డ్హుడ్ నుంచి ఉన్న ట్యాన్ పోగొడుతుందా అంటే లేదు. ఏదో సూపర్ఫిషియల్ ట్యాన్ అంటారు కదా, ఇప్పుడే వెకేషన్కి వెళ్ళొచ్చారు లేదా ఒక 2-3 వీక్స్గా ఎండకు తిరిగి వస్తున్నారు, సమ్మర్లో వచ్చే ట్యాన్, అండ్ దానిలోని సూపర్ఫిషియల్ ట్యాన్ అంటారు. అవి పోవాలి అంటే దీస్ హోమ్ మేడ్ క్లెన్జర్స్ లేదా చిట్కాలు అవి సరిపోతాయి. నా ఫోర్ హెడ్కి చైల్డ్హుడ్ నుంచి ఒక ప్రాపర్ ట్యాన్ ఉంటుంది. మీకు ఇఫ్ యూ కెన్ అబ్జర్వ్ లైక్ మై ఫోర్ హెడ్ ఈస్ అ బిట్ డార్కర్ వెన్ కంపేర్ టు మై ఫేస్. దట్స్ బికాస్ చిన్నప్పటి నుంచి మట్టిలో దొర్లాడి ఎండలో ఆడి గంటలు బయటే ఉండి ఒక ట్యాన్ తెచ్చుకున్న తర్వాత అదేదో 5 రోజులు పౌడర్ యూస్ చేసినా ఏదైనా ప్రోడక్ట్ యూస్ చేసినా పోదు. ఇట్ నీడ్స్ ప్రాపర్ కెమికల్ ఎక్స్ఫోలియేటర్స్. సో ఆ హోప్ కూడా నాకు లేదనమాట. దిస్ ఈజ్ వన్ సచ్ వీడియో. నేను ఎప్పటి నుంచినో లైక్ ప్రాపర్గా విత్ మెజర్మెంట్స్ మీతో షేర్ చేసుకోవాలి అనుకున్నాను. సో ఫైనలీ అది ఈరోజు కుదిరింది. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దాట్ అండ్ సారీ అగైన్ ఫర్ దిస్ సూపర్ డిలే. లైఫ్ హ్యాపెండ్ అనమాట. సో 1 spoon of basil flour, half a teaspoon of rice flour, 1/4 teaspoon of turmeric, half a teaspoon of orange peel, half a teaspoon of oats, some nice rose powder, half a teaspoon of badam powder, some beauty kesar. That's all. Mix. Is the beautiful powder cleanser for brides, for that glowy feeling అనమాట. అండ్ ఇందులో చాలా గ్లో ఇండ్యూస్ చేసే ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి లైక్ సాఫ్రన్, ఆల్మండ్స్, కస్తూరి పసుపు, ఆరెంజ్ పీల్, లైక్ ఎవ్రీథింగ్ అనమాట. సో దీంట్లో మిక్స్ చేసుకునే దట్ సాల్వెంట్ లైక్ వార్మ్ వాటర్ కానీ లేదా వార్మ్ మిల్క్ కానీ యూజ్ చేయండి. ఇందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఆ సాఫ్రన్లో ఉన్న ప్రాపర్టీస్ కూడా ఇంకా ప్రాపర్గా ఆ పౌడర్లో సీప్ అవుతాయి అండ్ దట్ విల్ బీ సో గుడ్. అండ్ ఇది బ్రైడ్స్కి చెప్పాను అని ఇంకొక 5-4 డేస్లో పెళ్ళి పెట్టుకొని ఎక్స్పెరిమెంట్ అయితే ప్లీజ్ చేయొద్దండి. అట్లీస్ట్ మీకు ఒక 3 months లేదా మినిమం 1 month టైం ఉంది అంటే ప్లీజ్ డూ ట్రై దిస్ అవుట్. ఇదేదో ఇన్స్టెంట్ రిజల్ట్స్ అయితే ఇవ్వదు, బట్ ఒక 3 months అలా యూస్ చేస్తే ఇట్ విల్ గివ్ యూ అ బ్యూటిఫుల్ గ్లో అనమాట. అండ్ నా పెళ్ళి టైంలో కూడా అరౌండ్ 3 to 4 months నేను ఈ పౌడర్నే యూస్ చేశాను అలాంగ్ విత్ సమ్ స్టోర్ బాట్ పౌడర్స్. దాని గురించి కూడా
ఒక 2-3 మినిట్స్లో మాట్లాడేద్దాం. సో దట్స్ ఆల్ అబౌట్ పౌడర్ క్లెన్జర్స్ అనమాట. అండ్ మీకు ప్రామిస్ చేసినట్టుగానే మీకు ఇది ప్రిపేర్ చేసుకోవడం కష్టం, ఇంగ్రీడియంట్స్ దొరకదు, లేదా లైక్ పీజీస్లో అలా ఉన్నారు అంటే, ఫ్రమ్ అఫోర్డబుల్ టు హై ఎండ్ దీస్ ఆర్ ద బెస్ట్ పౌడర్ క్లెన్జర్స్ ఐ యూస్డ్. నేను ఏది గెస్ట్ చేసి చెప్పట్లేదు, నేను ప్రతి ఒక్కటి యూస్ చేశాను అండ్ తర్వాతే దీని రివ్యూ అయితే ఇస్తున్నాను. అండ్ ఇది నేను రీసెంట్గా యూస్ చేసింది. ప్లీజ్ డోంట్ థింక్ ఇట్ ఇస్ పెయిడ్ ప్రమోషన్. దానిలో గురించి ప్రమోషన్స్ గురించి మరి ఎప్పుడన్నా ఒక షార్ట్ తీసుకుందాం. I'll let you know my thoughts on it. The first super affordable category lo vachesi Visista వాళ్ళది డైలీ రిచువల్. ఇట్స్ బ్యూటిఫుల్ ఫర్ నార్మల్ ఆయిలీ స్కిన్ అండ్ లైక్ ఈజీగా ర్యాషెస్ స్కిన్, లైక్ స్వెట్టీ స్కిన్ వాళ్ళకు అమేజింగ్గా ఇది సూట్ అవుతుంది. అండ్ దట్ ఫర్ బ్రైడల్ గ్లో స్టఫ్ ఆర్ ఎల్స్ ట్యాన్ రిమూవల్ కోసం, సూపర్ఫిషియల్ ట్యాన్ రిమూవల్ కోసం దిస్ బ్యూటిఫుల్ బ్రైడల్ బాత్ పౌడర్ అయితే దిస్ ఇస్ సో గుడ్. జ్యూసీ కెమిస్ట్రీ వాళ్ళది ఆస్ట్రేలియన్ శాండిల్వుడ్ అండ్ రోజ్ స్క్రబ్ అని ఉంటుంది. బట్ ఇట్ ఈస్ సో, ఇది కొంచెం స్క్రబ్ టెక్స్చర్లో ఉంటుంది అండ్ మీరు అది అప్పుడప్పుడు యూజ్ చేస్తూ ఉంటే దట్ ఈస్ ఆల్సో అ రియలీ గుడ్ పౌడర్ క్లెన్జర్. బట్ అది ఎవ్రీడే యూస్కి అయితే కాదు, ఏదైనా స్పెషల్ ఈవెంట్స్ ఉన్నప్పుడు యూజ్ చేసుకోవచ్చు, లేదా వీక్లీ ట్వైస్ యూ కెన్ యూజ్ ఇట్. అండ్ అది దాని కోర్స్నెస్ కొంచెం తగ్గాలి అంటే అది వాటర్లో కానీ మిల్క్లో కానీ కొంతసేపు లైక్ లెట్ ఇట్ సిట్ అనమాట. సో దట్ ఆ హార్ష్నెస్ ఆఫ్ ద పార్టికల్స్ ఏదైతే ఉంటుందో అది ఇంకా సాఫ్ట్ అవుతుంది. అండ్ కొంచెం హై ఎండ్ కేటగిరీలో నాకు ఇష్టమైన ఉప్టన్స్ వచ్చేసి దే ఆర్ ఫ్రమ్ ఫారెస్ట్ ఎసెన్షియల్స్. ఐ లవ్ దెమ్. ఒక 4 to 5 వేరియంట్స్ ఉన్నాయి అండ్ అందులోని వాళ్ళు కేటగరైజ్ చేశారు లైక్ ఆయిల్ స్కిన్కి ఏది, సెన్సిటివ్ స్కిన్కి ఏది అని. ప్లీజ్ గో త్రూ దెమ్. I know they are pricey, but they are really good అనమాట. సో సాఫ్ట్ అంటే లైక్ దే ఆర్ నాట్ కోర్స్, బట్ కొంచెం టెక్స్చర్ అయితే దానికి ఉంటుంది. సో దట్ మీరు హ్యాపీగా దాంతో స్క్రబ్ చేసుకోవచ్చు, క్లెన్స్ చేసుకోవచ్చు అండ్ మాస్క్ కూడా దాన్ని లైక్ మాస్క్ లాగా కూడా యూస్ చేయొచ్చు. దోస్ ఆర్ రియలీ గుడ్. అందులో నేను 2 వేరియంట్స్ అయితే యూస్ చేశాను. ఒకటి శాండిల్వుడ్ బేస్డ్ది, ఒకటి ఆరెంజ్ పీల్ బేస్డ్ది అండ్ బోత్ ఆర్ సో 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 గుడ్. సో ఇఫ్ యూఆర్ ఓకే టు స్పెండ్ దట్ బక్, గో ఫర్ ఫారెస్ట్ ఎసెన్షియల్స్. అండ్ కామా ఆయుర్వేదాలో సువర్ణ హల్దీ చందన్ అని ఒక ఫేస్ మాస్క్ ఉంది. దట్ ఫేస్ మాస్క్ ఈజ్ ఆల్సో లైక్ మంచిగా దాంట్లో శాండిల్వుడ్ ఉంది, లైక్ కస్తూరి, పసుపు ఉంది అండ్ కేసర్ అంతా ఉంది. లైక్ దట్ ఈస్ ఆల్సో అ బ్యూటిఫుల్ ఫేస్ మాస్క్ అని ఉంది. బట్ అది మీరు కొంచెం క్లెన్జర్ లాగా యూస్ చేసి మాస్క్ లాగా అయితే దాన్ని లీవ్ చేయొచ్చు అనమాట. దట్ ఈస్ ఆల్సో అ రియలీ గుడ్ హై ఎండ్ ఆప్షన్. నేను ఓన్లీ ఇండియన్ బ్రాండ్సే చెప్తున్నాను, అయినప్పటికీ ఇండియన్ హోమ్ గ్రోన్ బ్రాండ్స్లో లైక్ చాలా 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 ఉన్నాయి. బట్ నేను ట్రై చేసినవి అందులో నాకు చాలా నచ్చినవి అయితే ఇది. దీస్ ఆర్ ఆల్ ది పౌడర్ క్లెన్జర్స్ ఐ హ్యావ్ యూస్డ్. నేను ఒకవేళ ఏదైనా మర్చిపోయింటే ఎవ్రీథింగ్ విల్ బీ ఇన్ ద డిస్క్రిప్షన్ బాక్స్ బిల్లో. అప్డేట్ చేస్తాను. ఐ నో ఐఎమ్ టేకింగ్ మై స్వీట్ ఓన్ టైమ్, బట్ మై కండిషన్ ఈజ్ లైక్ దట్. అండ్ ఈ హోమ్ మేడ్ పౌడర్ క్లెన్జర్స్లో మీకు ఎటువంటి మెజర్మెంట్ డౌట్స్ ఉన్నా, లేకపోతే ఈ ఇంగ్రీడియంట్ మీకు సెట్ అవుతుంది కాదు అలా క్వెరీస్ ఏమన్నా ఉన్నా, ప్లీజ్ పింగ్ దమ్ ఇన్ ద కామెంట్స్. ఐ విల్ డెఫినెట్లీ రెస్పాండ్, బట్ కొంచెం టైం అయితే తీసుకుంటాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అండర్స్టాండింగ్ అగైన్. దిస్ ఈజ్ యువర్ రుక్మిణి లిఖిత్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.